హైదరాబాద్ నగరంలో 2 BHK హౌసెస్ కొనాలనుకుంటున్నారా? చేతిలో డబ్బు రెడీగా ఉందా? అయినా మీకు ఇల్లు దొరకడం కొంచెం కష్టం కావచ్చు. ఎందుకంటే ప్రస్తుతం హైదరాబాద్ సిటీలో 1 BHK, 2 BHKలో దొరకటం లేదు. ఒకవేళ మీకు దొరికినా అది పాత ఇల్లు అయి ఉంటుంది. ఎందుకంటే బిల్డర్లు, కన్స్ట్రక్షన్ కంపెనీలు కొత్తగా 2 BHK రూమ్స్ను కట్టడం లేదు. 2 BHK హౌసెస్ను వాళ్ళు సపోర్ట్ చేయటం లేదు. కేవలం లగ్జరీ హౌసెస్ వైపు మాత్రమే వెళుతున్నారు. ఇది నేను చెప్పే విషయం కాదు, ఓ కంపెనీ చెబుతున్న సర్వే. ఆ వివరాలను ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అంతకంటే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి. హాయ్ ఎవరిబడి, వెల్కమ్ టు వెంకీస్ థాట్స్. నేను మీ వెంకట్ మన్నెపూల. హైదరాబాద్ నగరంలో ఇల్లు నిర్మించుకోవడం లేదా ఇల్లు తీసుకోవడం అనేది సాధారణంగా అందరి కల. కడుపుకు తిని తినక రూపాయి కూడబెట్టుకుని పచ్చడి మెతుకులు మాత్రమే తింటూ డబ్బులు కూడబెట్టుకుని వెతుకుతున్న చాలా మంది వెతుకుతూనే ఉంటారు. అయితే అందరికీ ఇల్లు ఇప్పుడు దొరకడం కష్టమైపోయింది. ఎందుకంటే 1 BHK, 2 BHKలు ఇప్పుడు నగరంలో దొరకటం లేదు. 1 BHKలు అయితే ఎప్పుడో మానేశారు. 2 BHKలు కూడా దొరకడం కష్టమైపోయింది. ఇందుకు కారణం కన్స్ట్రక్షన్ తగ్గిపోవడం. బిల్డర్లు 2 BHKలు చాలా తగ్గించేశారు అనమాట. ఇది నేను చెప్తున్న నిజం కాదు. ఒక కంపెనీ ప్రాప్ ఈక్విటీ అనే ఓ కంపెనీ చేసిన సర్వేలో ఈ నిజాలు తేలాయి. ఈ ఆశ్చర్యకరమైన విషయాలు తేలాయి అన్నమాట. అందరూ నగరంలో 2 BHKలు కొనాలనుకుంటుంటే, కానీ హైదరాబాద్లో మాత్రం మోర్ దెన్ 3 BHK ప్లస్ అంటే 3 బెడ్రూమ్స్ కంటే ఎక్కువ విశాలమైన ఇల్లు కొనుగోలు చేస్తున్నారు అని ఈ సర్వేలో తేలిందన్నమాట. ఈ హైదరాబాద్ సిటీలో బిల్డర్లు, కన్స్ట్రక్షన్ వాళ్ళ టార్గెట్ ఏంటి? అబోవ్ మిడిల్ క్లాస్ అఫోర్డబుల్ హౌసెస్ అనేది ఎప్పుడో తగ్గిపోయాయి అన్నమాట. వాళ్ళ టార్గెట్ అంతా అబోవ్ మిడిల్ క్లాస్ అంటే మధ్య తరగతి కంటే ఎక్కువ ఉన్న ప్రజల మీద వీళ్ళు దృష్టి పెట్టారు. వాళ్ళు ఏం చేస్తారు? సాధారణంగా 2 BHKలు తీసుకోరు, 3 BHKలు ఆ పైన విస్తారంగా ఉన్న ఇండ్లు మాత్రమే కొనుగోలు చేస్తారు. ఎందుకు కొనుగోలు చేస్తారంటే వాళ్ళకి స్పేషియస్ కావాలి, డబ్బులు ఎక్కువ ఉంటాయి. ఈ బిల్డర్లు కూడా వాళ్ళకే ప్రాధాన్యత ఇచ్చి 2 BHKలు తగ్గించేశారు. కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు. మీరు 1 BHK, 2 BHK కోసం వెతికినప్పుడు మీకు 1 BHK అయితే ఎప్పుడూ ఎక్కడ కనిపించదు. ఒకవేళ దొరికితే అది ఏదో పాత ఫ్లాట్ అయి ఉంటుంది. ఇక 2 BHK కొనడానికి వెళ్ళిన వాళ్ళకి 2 BHKలు కూడా తగ్గిపోయినాయి. ఒకవేళ మీకు దొరికింది అంటే అది ఆల్రెడీ కంప్లీట్ అయిన ప్రాజెక్ట్లో ఉన్న 2 BHK దొరుకుతుంది తప్ప కొత్తగా లాంచ్ అయిన ప్రాజెక్టులో 2 BHKలు దొరకటం లేదు. కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు. ఈ సంవత్సరం కాదు, 2 సంవత్సరాల నుంచి కొత్త ప్రాజెక్టులో 2 BHKలు దొరకటం లేదు. అసలు అవి కట్టడం లేదనమాట. ఎందుకు అంటే బిల్డర్లకు, కన్స్ట్రక్షన్ కంపెనీలకు కేవలం వాళ్ళ టార్గెట్ లాభాలు మాత్రమే. కేవలం లాభాలు చూసుకొని మాత్రమే వాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారు. సామాన్య మానవుని ఆధారంగా చేసుకుని సామాన్య మానవుడి కోసం 2 BHKలు నిర్మించడం లేదు. ఏ బిల్డర్ అయినా ప్రాఫిట్ చూసుకుంటాడు, కానీ ముఖ్యంగా హైదరాబాద్లో ఉన్న బిల్డర్లు మాత్రం కేవలం ప్రాఫిట్ మాత్రమే చూసుకుంటున్నారు. వాళ్ళు చెప్తున్న రీజన్ ఏంటి అంటే లేబర్ కాస్ట్, ల్యాండ్ కాస్ట్, కన్స్ట్రక్షన్ కాస్ట్ ఇవన్నీ పెరిగాయి. ఇప్పుడు మాకు చివరికి మార్జిన్ కూడా రాకుండా పోతుంది అని చెబుతున్నారు. ఈ మార్జిన్ రాకపోవడం వల్ల మేము అఫోర్డబుల్ హౌస్ నుంచి ఈ లగ్జరీ హౌసెస్ కన్స్ట్రక్షన్ వైపు వెళ్ళాము అనే వాళ్ళు చెప్తున్నారు. ఈ ల్యాండ్ కాస్ట్లో 25 to 40%, ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కాస్ట్లో 25 to 40% వరకు ల్యాండ్ కాస్టే ఉంటుంది. ఈ బిల్డర్లు ఏం చేస్తున్నారు అంటే 2 BHKలు కట్టడం కంటే లగ్జరీ హౌసెస్ మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేస్తున్నారు. ఎందుకంటే అవి సేల్స్ కూడా త్వరగా ఉంటాయి. సేల్స్ త్వరగా అయిపోయి వాళ్ళు నెక్స్ట్ కంపెనీకి పోవడానికి ఛాన్స్ ఉంటుంది. 2 BHKలు కట్టడం వల్ల నంబర్ ఎక్కువ ఉండడం వల్ల ఈ కస్టమర్లు ఎక్కువ ఉంటారు, కానీ కొనేవాళ్ళు తగ్గుతూ ఉంటారు. కానీ లగ్జరీ హౌసెస్ ఉండటం వల్ల వాళ్ళు వచ్చేసేసి వెంటనే కొనేసేసి వెళ్ళిపోతారు. సో ఆ ప్రాజెక్టులో సేల్స్ త్వరగా అయిపోతాయి, వాళ్ళు నెక్స్ట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసుకుంటారు. అందువల్ల హైదరాబాద్లో 3 BHK ఫ్లాట్స్ కన్స్ట్రక్షన్స్ ఎక్కువగా ఉన్నాయి. దీనికి ప్రధాన కారణము కోవిడ్ నుంచి ఈ సమస్య మొదలైంది. ఎందువల్ల అంటే కోవిడ్ మీకు గుర్తుంది కదా, మనం కోవిడ్ కాలంలో ఎలా ఉన్నాం? ఒకే రూమ్లో 2-3 రూమ్లలో ఉన్న ఇళ్లలో ఉన్న 4-5 మనుషులు ఒకే గదిలో మొహానికి మాస్క్ వేసుకుని దూరంగా ఉంటున్నాం. దూరంగా మనం స్పెండ్ చేసాం. ఎంత దూరంగా స్పెండ్ చేసాము? ఆ చిన్న గదిలో ఒక గోడ వైపు ఇంకొక గోడ వైపు ఉన్నాం. మాక్సిమం ఆ గోడ మధ్యలో 6 feet 5 feet ఉంటాయన్నమాట. సో ఆ కోవిడ్ సమస్య వల్ల తర్వాత వచ్చే కాలంలో ఈ కోవిడ్ నేర్పిన గుణపాఠం వల్ల స్పేషియస్ హౌసెస్ కావాలి, స్పేషియస్ ఎక్కువ రూమ్స్ కావాలి, ఇంట్లో 4 ఉంటే 4కి ఖచ్చితంగా 4 రూములు ఉండాలి అనే విధంగా తయారయ్యారు మనసు. సో వాళ్ళకి అనుకూలంగా బిల్డర్లు కూడా 3 bedrooms కొంటూ 4 bedrooms ఉన్నవి ఆ బిల్డింగ్స్ కన్స్ట్రక్ట్ చేసి సేల్స్ చేయడం ప్రారంభించారు అన్నమాట. ఇక
2018 వరకు అంటే 2018 సంవత్సరం వరకు 1 BHK 2 BHKలు 54% సేల్స్ అయ్యాయి, అంటే బిఫోర్ కోవిడ్ వరకు. కానీ కోవిడ్ తర్వాత ఆ సేల్స్ అన్ని ఒక్కసారిగా 26% పడిపోయాయి. అంటే ఇప్పుడు 26% మాత్రమే 2 BHK రూమ్స్ సేల్స్ ఉన్నాయి. బిఫోర్ కోవిడ్ 54% ఉన్నాయి. ఈ గణాంకాలు చాలా మనకు అసలు 2 BHK సేల్స్ ఏ విధంగా ఉన్నాయి హైదరాబాద్ లోనే చెప్పుకోవడానికి. ఇంకా విచిత్రం ఏమంటే 2022 నుంచి 1 కోటి రూపాయల విలువైన ఇండ్లు ఫ్లాట్స్ బాగా తగ్గిపోయాయి. అంటే 1 కోటి రూపాయల విలువ దానికంటే తక్కువ ఉన్న ఇండ్లు ఎవరు పెద్దగా కొనటం లేదు. మోర్ దాన్ 1 crore రూపీస్ ఉన్న హౌసెస్ కొంటున్నారు. ఇక హైదరాబాద్ శివార్లో ఇల్లు కొనుక్కుందాము అనుకుంటే అది మరీ దూరం అయిపోతుంది. కేవలం 40% హౌసెస్ మాత్రమే హైదరాబాద్ శివారు అంటే ఓఆర్ఆర్ వైపు ఓఆర్ఆర్ అవతల మాత్రమే 40% వరకు మాత్రమే సేల్స్ ఉన్నాయంట. ఎందువల్ల అంటే అక్కడ ఇల్లు కొన్ని ఇక్కడ హైదరాబాద్ ఉద్యోగం చేస్తుంటే రోజు అప్ అండ్ డౌన్ చేయడానికి ఇబ్బంది అవుతుంది. సో అందుకనే శివారు ప్రాంతాల్లో కూడా కన్స్ట్రక్షన్స్ ఇండ్లు మిగిలిపోతున్నాయి. ఓఆర్ఆర్ చుట్టూ ల్యాండ్ బాగానే ఎక్కువనే ఉంది, కానీ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తే మేము అక్కడ ఇల్లు కట్టడానికి రెడీగా ఉన్నాము అని ఓ బిల్డర్ మనకు చెప్తున్నాడు అనమాట. ఇక ఈ హైదరాబాద్ లో 2018 నుంచి మన హౌస్ సేల్స్ చూసుకుంటే ఏ విధంగా ఉన్నాయో ఒక్కసారి చూద్దాం. 2018లో 2018లో 23,560 ఇండ్లు అమ్ముడుపోయాయి, సేల్స్ అయ్యాయి. ఇక 2019లో 16,500 సేల్స్ అయ్యాయి. అంటే ఇక్కడ చూస్తే మనకు 7,000 సేల్స్ తగ్గిపోయాయి 18కు 19కు. ఇక 2020లో 13,890 సేల్స్ అయ్యాయి. అంటే 19కి 20కి ఇక్కడ 3,000 సేల్స్ తగ్గాయి. అంటే 18 నుంచి 19, 19 నుంచి 20కి కూడా సేల్స్ బాగా తగ్గిపోయాయి. ఇక 2021కి వచ్చేపాటికి 24,000 హౌసెస్ ఇక్కడ సేల్స్ అయ్యాయి. అంటే బిఫోర్ ఇయర్ కి ఇక్కడికి 9,000 ఇండ్లు సేల్స్ ఎక్కువ అయ్యాయి. ఇక 2022లో అయితే 36,500 సేల్స్ అయ్యాయి, అంటే 15,000 మోర్ అయ్యాయి. 23లో కూడా 32,000 4,000 ఇక్కడ తగ్గిపోయాయి. ఇప్పుడు 2022కి 2023కి కంపేర్ చేస్తే. ఇప్పుడు 2024లో విచిత్రంగా 58,540 సేల్స్ ఇల్లు అయ్యాయి. ఇక్కడ 26,000 మోర్ అయ్యాయి. అంటే గత సంవత్సరం కంటే 2023 కంటే 2024లో 26,000 ఇండ్లు ఎక్కువ అమ్ముడుపోయాయి. రికార్డ్ హైదరాబాద్ లో 58,000 ఇండ్లు ఇక్కడ సేల్ అయ్యాయి. కానీ నెక్స్ట్ ఇయర్కి వచ్చేపాటికి అంటే 2025కి వచ్చేపాటికి 38,000 ఇల్లు మాత్రమే సేల్ అయ్యాయి. అంటే 20,000 మరి చూడు లెస్ అయ్యాయి. ఇక లాస్ట్ 2 years లో అంటే 2024 అండ్ 2025లో అసలు ఇల్లు ఏ ఇల్లు ఎన్ని సేల్ అయ్యాయని ఒకసారి చూద్దాం. 2024లో 50 లక్షల కంటే 50 lakhs రూపీస్ 50 లక్షల రూపాయల ఇండ్లు 5% సేల్ అయ్యాయి. 25లో వచ్చేపాటికి అవి 4% సేల్ అయ్యాయి. ఇక 50 lakhs నుంచి 1 crore అంటే 50 లక్షలు 1 కోటి రూపాయల మధ్య ఉన్న ఇల్లు 31% 2024లో సేల్ అయితే 26% 2025లో సేల్ అయ్యాయి. ఇక 1 కోటి రూపాయల నుంచి 2 కోట్ల రూపాయల వరకు ఉన్న సేల్స్ 2024లో మీరు విచిత్రంగా చూడండి, ఇది చాలా ఆశ్చర్యకరంగా ఉంది. 46% సేల్స్ అయ్యాయి. అంటే 1 కోటి రూపాయల నుంచి 2 కోట్ల రూపాయలకు విలువ ఉన్న ఇండ్లను 2024 సంవత్సరంలో 46% ఇల్లు సేల్ అయ్యాయి. అదే 2025కి వచ్చేపాటికి 44% సేల్ అయ్యాయి. ఇక 2 కోట్ల నుంచి 5 కోట్ల విలువ గల ఇండ్లు 13% 24లో సేల్ అయితే 22% సేల్ అయ్యాయి. ఇక్కడ 25లో మోర్ దాన్ 5 crores ఉన్న ఇండ్లు 24లో 5% సేల్ అయితే 25లో 4% సేల్ అయ్యాయి. అంటే ఈ లెక్కలు మనం చూస్తే 1 కోటి రూపాయలు అంతకంటే ఎక్కువ ఉన్న ఇండ్లు మాత్రమే కొనడానికి హైదరాబాద్ ప్రజలు ఇష్టపడుతున్నారు. వాళ్ళ ఇష్టం ప్రకారమే బిల్డర్లు కూడా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అంటే 2 BHK రూమ్స్ అనేది కన్స్ట్రక్షన్స్ దాదాపుగా హైదరాబాద్ నగరంలో ఆగిపోయే పరిస్థితి ప్రస్తుతం ఏర్పడిందన్నమాట. ఇది హైదరాబాద్ లో ప్రస్తుతం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో నెలకొన్న స్తబ్దత. అంటే 2 BHK రూమ్స్ 2 BHK హౌసెస్ సామాన్యుడికి ప్రస్తుతం నగరంలో అందుబాటులో లేవు. రాబోయే కాలంలో భవిష్యత్తులో మరో 5-10 ఏళ్లలో దాదాపుగా 2 BHK రూమ్స్ అనేవి 2 BHK హౌసెస్ అనేవి హైదరాబాద్ లో సామాన్యులకు దొరకని పరిస్థితి నెలకొంటుంది. ఒకవేళ దొరికితే సెకండ్ హ్యాండ్ ఫ్లాట్ అయి ఉంటుంది, లేకపోతే అది ఆగిపోయిన ఫ్లాట్ అయినా అయి ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాళ టాపిక్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ గురించి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.